యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. శాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం, శాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం. నీవే నా ప్రాణము, సీయోనే నా ధ్యానము, నీవే నా ప్రాణము, సీయోనే నా ధ్యానము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మరలా మీ కుటుంబంలోనికి, మీ సంఘంలోనికి, మీ సమాజంలోనికి ప్రభువు మరలా దేవుని యొక్క మాటలు మాట్లాడాలని, మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ప్రశస్త నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ మహాగణుడు, మహోన్నతుడు, నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలండి. వందనాలు. ప్రియులరా, ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఈ మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా ప్రభువు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రియులరా మీ మధ్య నిలబడడానికి మరెంతగానో నేను నా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఏ మంచి లేని, ఏ యోగ్యత లేని నాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి నా రక్షకునికి మరొకసారి నా హృదయమంతటితో కృతజ్ఞత స్థుతులు, నా ప్రణామములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినాల్లో భక్తి మార్గాన్ని వెళుతున్నటువంటి మనము వెళుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో కూడా మనము సాగిపోతున్నట్లుగా గమనించవలసిన వారమై ఉన్నాం. భక్తి ఎంతగా పెరుగుతుందో అంతగా మరి చెడు కూడా విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కృప ఎంతగా విస్తరిస్తుందో అంతగా పాపం కూడా విస్తరిస్తున్నట్లుగా లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో దేవుడు మరి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి
ప్రసంగాంశం సంబంధం అనగా నీకు నాకు ఉన్నటువంటి సంబంధం, దేవునితో ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. జాగ్రత్తగా మరి గమనించండి ప్రియులారా. మరి మీకు వీలైనట్లయితే ఇరుగు పొరుగు వారిని కూడా పిలిచి మరి నాతో పాటు సంతోషించాలని ప్రభువుని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి. ఒకటి రక్త సంబంధం అనగా యెషయా గ్రంథకర్త వ్రాసినటువంటి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింప కొండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దినాల్లో దేవునితో సంబంధం కలిగి ఉన్నామని అనుకుంటున్నాం మనం, మంచిదే. కానీ ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నాం? నీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉన్నామా, లేక రక్త సంబంధి వచ్చేటప్పుడు మరి పక్కదారి పట్టి, లేక మనకున్న తెలియలేకున్నా మనకున్న జ్ఞానాన్ని బట్టి ఏవో సాకులు చెప్పి తప్పించుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. మరి దేవుడు చూచుచున్న దేవుడు ఆయన. మనమైతే కొన్నిసార్లు చూడలేని పరిస్థితుల్లో ఉంటాం, ఏవో చేస్తూ ఉంటాం, ఎవరు చూడలేదు అనుకుంటూ ఉంటాం. కానీ నా దేవుడు చూచుచున్న దేవుడు అని మరి లేఖన భాగాల్లో రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానికి అర్థం ఏంటంటే ప్రియులారా, నువ్వెక్కడున్నా చూస్తాడు ఆయన. పాతాళ లోకంలోకి వెళ్ళినా చూస్తాడు, లేక ఎత్తైనటువంటి ఉన్నతమైన పర్వతం మీదకి వెళ్ళినా ఆయన చూస్తూ ఉంటాడు. అందుచేత ఏ సంబంధం కలిగి ఉన్నావు ఈ సమయంలో ఆలోచన చేయి ప్రియా దేవుని బిడ్డ, నా సోదరి సోదరులారా. ఏ సంబంధం కలిగి ఉన్నావు నీవు అని ఆలోచన చేసినట్టే రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉన్నట్లుగా ఉన్నావా, లేక రక్త సంబంధిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దిక్కుమాలిన భేదం చేర్చుకోవాలట, వస్త్రము లేనివాడు కనపడినప్పుడు వస్త్రం ఇవ్వాలట. కానీ అవి చేస్తుంటే మంచిది, లేకపోయినట్లయితే ఇక నుంచి అయినా మన రక్త సంబంధిని ప్రేమించుట. ఈ దినాల్లో చూస్తున్నట్లయితే రక్త సంబంధులే ప్రాణహత్యకు దారితీస్తున్నట్లుగా, లేక వ్యక్తిని ఉండకుండా చేయాలని, లేక వ్యక్తిని ఏదో చేసి నాశనం చేయాలని చూస్తున్నాం ప్రియులరా. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, నాకు తెలిసినటువంటి పరిస్థితులు మరి ఈ నెలలోనే, గత నెలలో నుండి ఈ నెల వరకు కూడా ఒక సహోదరి మరి మా మధ్యనే ఉండి రక్త సంబంధులు మోసం చేసినటువంటి మోసాన్ని మాతో చెప్పి ఎంతో దుఃఖపడి మాకు చెప్పినప్పుడు మేము సంఘముతో కలిసి, దాసురాలు నేను మా బిడ్డలు కలిసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎందుకో ప్రియుల తెలుసా, దేవుడు తన సంబంధులు అని మనల్ని ఆయన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని కన్నాడు ఆయన. అయితే ఆ సంబంధాన్ని మనం విడిచిపెట్టేసి మరి సాతాను యొక్క సంబంధం అయిపోతున్నాం. అందుకే సహోదరిని ప్రేమించలేనటువంటి, లేక సహోదరిని ప్రేమించలేనటువంటి మనసు మనలోకి వచ్చింది సాతాను యొక్క సంబంధంగా అయిపోయినందువల్ల ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం సాగిపోతూ ఉన్నాం. సరే ప్రియులారా, మంచిదండి. ఒకటి, రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు. తిరిగి మరలా రెండవదిగా క్రీస్తు సంబంధం కలిగి ఉండాలట. అంటే మొట్టమొదటి రక్త సంబంధం కలిగి ఉండాలా, రెండవదిగా క్రీస్తు సంబంధిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రెండవ అంశాన్ని చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఇట్టి వాటికి విరోధమైన సమయమేదియు లేదు, క్రీస్తు యేసు సంబంధులు
శరీరమును దాని ఇచ్చలతోనూ ద్రోసులతోనూ సిలువ వేసి ఉన్నారు అని ఆ సంఘంతో మాట్లాడుతున్న. నిజమే, క్రీస్తు సంబంధం కలిగి ఉంటే కనుక మన ఈ శరీరాశలను లేక మనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను క్రీస్తుతో పాటు సిలువ వేసిన వారమై ఉండాలా. అప్పుడు మనం క్రీస్తు సంబంధం కలిగి ఉంటామట. అయితే క్రీస్తు సంబంధులు ఎవరంటే ఆయన్ని ధరించుకున్న వారే అని దేవుని యొక్క వాక్య లేఖన భాగాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రియులరా, మరి అందుకే క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తును ధరించుకున్న వారే క్రైస్తవుడు. అనగా యేసుక్రీస్తు ప్రభు రక్తములో ఎవరు తమ పాపములను కడిగి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడతారో వారే క్రైస్తవులు లేక వారే క్రీస్తు సంబంధులని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రియులరా, మనము ఏ సంబంధము కలిగి ఉన్నా ఈ లోక సంబంధం కలిగి ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలా. అప్పుడు పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అంతేగాని ప్రభువు సంబంధం లేకుండా మన ఇష్టానుసారంగా లోక సంబంధులతో స్నేహం చేస్తూ ఉంటాం. ఆ వాళ్ళని నమ్ముతాం, వీళ్ళని నమ్ముతాం. అప్పుడు వాళ్ళు మోసం చేసినప్పుడు లేక వారు మనం విడిచిపెట్టినప్పుడు అప్పుడు మరలా పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా, దేవుని యొక్క సంబంధిగా ఉన్నటువంటి నీవు, ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి నీవు నేను కూడా మరలా లోక సంబంధాన్ని ఆశిస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా, ఈ లోకము చాలా మరి సులువుగా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లమైన మనము దేవునితో మొట్టమొదటి రక్త సంబంధం అనగా యేసుక్రీస్తు ప్రభువుతో మన సంబంధం కలిగి ఉండాలా. నీ రక్త సంబంధిని నా రక్త సంబంధిని ప్రేమించే మనసు ఉంటుంది, లేకపోతే ప్రేమించే మనసు ఉండదు. సాతాను యొక్క సంబంధాలుగా ఉంటే ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం, లోక సంబంధాన్ని కలిగి ఉంటాం. రెండవదిగా క్రీస్తు సంబంధం కలిగి ఉండాలంటే మన శరీరేచ్ఛలను సిలువ వేయబడినట్లుగా మనం ఉండాలా. అప్పుడు క్రీస్తు సంబంధంగా మనం కొనసాగి దేవునికి మహిమకరంగా మనం జీవిస్తూ ఉంటాం. అంచేత ప్రియులరా, మరి వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుని మాట ₹1,00,00,000 మూట, దేవుని మాట బ్రతికించే మాట, దేవుని మాట జీవము గల మాట, దేవుని మాట వెలుగు మాట, దేవుని మాట శక్తితో కూడిన మాట. అందుచేత ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, ఈ తరుణాన్ని నీవు సద్వినియోగం చేసుకొని రక్త సంబంధులను ప్రేమించే మనసుగా ఉండాలా. రెండవదిగా క్రీస్తు సంబంధిగా నీవు ఉండాలా. అప్పుడు దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు, తన రాజ్యములోనికి నిన్ను చేర్చుకుంటాడు. అలాగే మూడవదిగా పిల్లరా, శరీర సంబంధులు ఉన్నారు. ఇక్కడ శరీర సంబంధులను చూస్తున్నా. రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నాడంటే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపము సంబంధమైనదని ఎరుగుదును. అయితే నేను పాపము నాకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నానని మరి పరిశుద్ధుడైన పౌలు గారు అంత భక్తుడైన ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన స్థితిని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులమైన మనం ఏదో రీతిగా ఏ విషయంలో నైనా శరీర సంబంధంగా ఉన్నామని శరీర సంబంధంతో కలిసిపోతూ ఉంటాం కొన్నిసార్లు. అంచేత ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరొకసారి చదువుతాను చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపము నాకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరము తుచ్చమైంది, ఇది మంటిలోకి వెళ్ళిపోయేది. కానీ ఈ శరీరములో దాచబడి ఉన్నటువంటి ఆత్మ చాలా విలువైనది. ఈ ఆత్మ విషయాన్నే మనం పట్టించుకోవాలి, శరీర విషయాన్ని కాదు మనం పట్టించుకునేది. శరీరము మట్టిలో కలిసిపోతుంది, దానివల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ హిందూ సంబంధమైనటువంటి పరిస్థితులు అయితే దాన్ని తగలబెట్టేస్తారు, కాల్చేస్తారు శరీరాన్ని. క్రైస్తవ సంబంధం అయితే భూస్థాపితం చేస్తూ ఉంటారు.
అందుకని కీర్తనకారుడు అంటూ ఉంటాడు, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి, ఎల్లి చేసిన తనువు నమ్మిన కట్టె మిగిల్చింది కన్నీటి గాథ, కట్టె మిగిల్చింది కన్నీటి గాథ, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, దేవాది దేవుడు తన పోలిక నీకిచ్చెను, తన ప్రేమ నీలో చూసి పరితపించి పోవాలని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఆయన పోలికతో నిన్ను చేసి ఆయన ప్రేమను నీలో చూడాలని ఆశించి సంతోషించి ఉన్నప్పుడు ప్రియులారా, మనము శరీర సంబంధులుగా మారిపోతున్నామని పరిశుద్ధుడైన పౌలు గారు ఒప్పుకుంటూ ఉన్నాడు. సామాన్యం కాదండి. ఆయన అంటాడు, నేను పాపులలో ప్రధాన పాపిని, మొదటి పాపిని అని ఒప్పుకుంటూ ఉంటాడు ఆయన. మనం ఎన్నిసార్లు ఒప్పుకుంటున్నాం దేవుని దగ్గర? ప్రియులరా, నీ పాపాన్ని నా పాపాన్ని మనము ఒప్పుకున్న వారమైతే, సామెతల గ్రంథకర్త అంటాడు, మహాజ్ఞాని అతిక్రమములు దాచిపెట్టువాడు వరిదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడని ప్రియులరా గ్రంథకర్త మహాజ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు. అంచేత ప్రియులరా, ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటను మరి జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా మనము సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభువు నామములో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, 3వ అంశంగా మాట్లాడుకున్నాం. అలాగే 4వ అంశంగా చూడండి, అపవాది సంబంధము కలిగి ఉన్నారట. అంటే ఎవరు వాళ్ళు? మనమే. అపవాది సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియబిడ్లారా, సాతాను సంబంధులు ఎవరండి? మనం సాతాను సంబంధం కాదంటాం. అయితే మేము అబ్రహాము సంబంధం అండి అని మన పితృలైన ఇశ్రాయేలు అంటూ ఉన్నారు, యోధా జనాంగము. లేదు ప్రియులరా, అబద్ధమాడువాడు సాతాను సంబంధి. ఏమండి, సత్యాన్ని ఒప్పుకోనివాడు సాతాను సంబంధి. ఈ రీతిగా అపవాది సంబంధులు ఎవరని ఆలోచన చేసి దేవునికి లోబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా అపవాది సంబంధి. అంటే వాడు ఆది నుండి కూడా ఏమండి అబద్ధికుడేనట, అబద్ధానికి జనకుడట. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు నేను కూడా ఏ సంబంధం కలిగి ఉన్నాం? మొట్టమొదటిగా అంటాడు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోవద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రియులారా, నిజంగా దేవుని యొక్క రక్తంలో నీ పాపములు కడుక్కున్నట్లయితే, నా పాపాలు కడుక్కున్నట్లయితే రక్త సంబంధికి కాదు కదా, ఆఖరికి సాటేడి సహోదరుడికి కూడా మనము ముఖం తిప్పుకోకుండా ఉన్నట్లుగా మనం సాగిపోతూ ఉంటాం. అందుచేత రెండవది అంటాడు, శరీర సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రియులారా, అలాగే మూడవదిగా లోక సంబంధం కలిగి ఉన్నారని యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐదవదిగా అపవాది సంబంధం కలిగి ఉన్నామని యోహాను సువార్తలో మరి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంచేత ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రీతిలుగా సంబంధాలు కనబడుతూ ఉంటాయి మనకి. అయితే మనము మన బిడ్డలకు వివాహం చేసేటప్పుడు కూడా
సంబంధాల కొరకు వెతుకుతూ ఉంటాం. వాళ్ళు మనకు లోబడేవారై ఉండాలా, ఎంతో మనకు కావలసినంత ఇచ్చేవారై ఉండాలా అనేటటువంటి సంబంధాలు వెతుకుతూ ఉంటాం. ప్రియులరా, ఆ ఆలోచన మంచిది కాదు. ఎవరు నీకు ఇస్తారు? సర్వాధికారి దేవుడున్నాడు, సర్వ సృష్టికర్త ఉన్నాడు. ఆయనే నీకిచ్చినా నాకిచ్చినా ఎవరికిచ్చినా ఆయనే ఇవ్వగలడు, ఆయనే తీయగలడు. అంతే తప్ప ప్రియులరా, ఎవరో ఇవ్వాలి, అది మనం పొందుకోవాలి, దాన్ని బట్టి ముందుకెళ్ళాలని మనం ఆలోచన చేస్తే ఎంత మాత్రం కూడా మనం ముందుకెళ్ళలేమండి. మన ముందు లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లగా నా దేవుడు వెళుతూ ఉన్నాడు. అందుచేతనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ఏ సంబంధం కలిగి ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చూస్తాం చూడండి. 6వదిగా దేవుని సంబంధం కలిగి ఉండాలని మరి 1 యోహాను గ్రంథకర్త మాట్లాడుతూ 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనంలో చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పిల్లలండి? చిన్న పిల్లలారా అంటున్నాడు. ఎవరిని సంబోధించి మాట్లాడుతున్నాడు? దేవుడు నిన్ను నన్ను సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నువ్వు పెద్దవాడవే కావచ్చు, వృద్ధుడు కావచ్చు, అయితే నీవు దేవునికి చిన్న పిల్లవాడివే, నేను కూడా దేవునికి చిన్న పిల్లవాడినే, అందరము కలిసి చిన్న పిల్లలమే. మన పిల్లలు మన కళ్ళ ఎదుట వారెంత పెద్దవారైనా వారిని మనం సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఏమని? పిల్ల లేక పిల్లాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. ఒరే బాబు అని మాట్లాడుతూ ఉంటాం. ముసలుడైనా ఆ ముసలుడికి తండ్రిగా ఉన్నటువంటి తండ్రి బాబు పిల్లడా వెళ్ళరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. అంచేత ప్రియులరా, మహాదేవుడైనటువంటి ఆ మహాగణుడు మరి ప్రాణ త్యాగము చేసి గొప్ప బలియాగం చేసినటువంటి ఆ పరమ తండ్రి నిన్ను నన్ను కూడా సంబోధించి మాట్లాడుతున్నాడు. ఏమని? చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మహాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, నిజమే, నీవే వయసులో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి చిన్న పిల్లవాడివే, చిన్న పిల్లవే అని నువ్వు గమనించవలసిన వాడవై ఉన్నావు. అందుచేత చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నెక్స్ట్ ఇంకేమంటే గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరిని జయించాం మనం అంటే ఈ లోక సంబంధులైనటువంటి వారిని మనం జయించవలసిన వారమై ఉన్నాం. జయించినట్లయితే పరలోకాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం, ఆ స్వాస్యాన్ని మనం పొందుకుంటాం. లేకపోతే ప్రియ దేవుని పిల్లలారా, ఆ పరలోకాన్ని మనం పొందుకోలేమండి. సామాన్యమటండి సత్క్రైస్తవుడుగా నుండుట సామాన్యమటండి. తన్ను తాను తగ్గించుకోవాలా, తనదు సిలువనెత్తుకోవాలా, తన్ను తాను తగ్గించుకోవాలా, తనదు సిలువనెత్తుకోవాలా, అన్న యేసుని హత్తుకోవాలా, అన్న యేసుని హత్తుకోవాలా, ఉన్నవన్నీ నేర్చుకోవాలి. సామాన్యమటండి సత్క్రైస్తవుడుగా నుండుట సామాన్యమటండి. ప్రియులరా, సత్క్రైస్తవుడు అనగా సత్యమును గ్రహించి సత్యమునకు లోబడి సత్యాన్ని లోనికి తీసుకున్నవాడే సత్క్రైస్తవుడు. క్రైస్తవులు అంటాం మాట్లాడితే, క్రైస్తవులంటే అందరూ క్రైస్తవులు కాదండి. ఏదో 4 వారాలు గుడికి వచ్చినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, లేకపోతే 1 సంవత్సరం వచ్చే బాప్తిజం తీసుకుంటే క్రైస్తవుడు కాదు. ప్రియులరా, సభలకు వచ్చి కానుకలు ఇచ్చి లేకపోతే ఏమేమో చేస్తే కనుక కార్యాలు చేసినంతరాలని క్రైస్తవుడు మాత్రము కాదండి. ఎవరు క్రైస్తవుడు అంటే తమ పాపములు కడుక్కున్నారు వారే క్రైస్తవులు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నా ప్రియ పిల్లలారా మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు మనం ముందుంచినటువంటి మార్గములో, దేవుడు మనం ముందుంచినటువంటి ఆ సత్యములో, దేవుడు మనం ముందుంచినటువంటి ఆ జీవములో ప్రియరా న్యాయముగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి మహిమకరంగా దేవుడు ప్రేమతో మనల్ని ఆహ్వానించినప్పుడు
తప్పక ఆయన చేతుల్లోనికి వెళ్ళే వారంగా ఉండాలంటే ప్రియులరా ఈ విధంగా దేవుని సంబంధంగా కలిగి ఉండి మనం ముందుకు వెళ్ళాలని ప్రభువుని బట్టి నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నా. మరి 7వ అంశాన్ని మనం చూస్తున్నట్లయితే ఆత్మ సంబంధం కలిగి ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూస్తే ప్రియులారా ఇది ఇలా రాబడుతుందని చూడండి. మరి పౌలు గారు ఇశ్రాయేలు ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఆ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని ప్రియులరా పౌలు గారు సంబోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ? మన పితరులు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు వారు భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనక పరో సైన్యము తరుముతూ ఉంది. అప్పుడు వారు భయపడిపోతున్నారు. అప్పుడు మోషేతో మాట్లాడితే ఏమయ్యా ఐగుప్తులో మాకు సమాధులు లేవా, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాం మమ్మల్ని మోషేని చాలా తొందర పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూసినట్లయితే అందరూ అన్నాడు. ఇక్కడ పౌలు గారు అంటాడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా అందుకని ఒక కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి అని పాడుతూ ఉన్నాడు. అంచేత ఈ సమయంలో ప్రియులరా నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఎందుకంటే వాక్య సత్యము చెప్పేది ఏంటంటే ఏ సంబంధం కలిగి ఉండాలని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట రక్త సంబంధిని ప్రేమించే సంబంధం కలిగి ఉండాలా అనగా క్రీస్తు రక్తంలో కడగబడినట్లుగా, రెండవదిగా శరీర సంబంధంగా లేకుండా ఆత్మ సంబంధం కలిగి ఉండాలా, మూడవదిగా లోక సంబంధాలుగా కాకుండా దేవుని సంబంధాలుగా ఉండాలా, నాలుగవదిగా అపవాది సంబంధాలుగా కాకుండా దేవునికి సంబంధించిన వారిగా ఉండాలా, అలాగే ఐదవదిగా మరి అపవాది సంబంధాలు కాకుండా ఉండాలి, ఆరవదిగా దేవుని సంబంధం కలిగి ఉండాలా, ఏడవదిగా ఆత్మ సంబంధము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నాయన ఈ మాటలు నా హృదయంలో నాటబడినట్లుగా చేయమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా, ఇదిగో తండ్రి ఈ సమయంలో మీరిచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అయా 7 సంబంధాలు అయా ఉన్నట్లుగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. 7 సంబంధాలు కలిగి ప్రభువా నీతో సహవాసం చేసి నీ రాజ్యాన్ని పొందుకునే బిడ్డలంగా మమ్మల్ని చేయండి. విన్నటువంటి బిడ్డలకు నాకు నీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. వ్యాధులతో బాధపడుతున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్న వారిని సాల్వ్ చేసి మీ బిడ్డలుగా అంగీకరించండి. ఈ మోక్ష మార్గం ఛానల్ వారిని నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ సువార్త పరిచర్య, ఈ టీవీ పరిచర్య ఇంకా నానాటికి విస్తరింపజేసి నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో కాచి కాపాడి నడిపించి నీ బిడ్డలంగా మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని అందరినీ కూడా నీ రాజ్యవ్యాప్తులుగా చేసి మమ్మల్ని కృపలు బలపరచండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం నీ బిడ్డలమైన మాకు జరుగుతున్న పరిచర్యలకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్.